అట్లా ఒక మోటివేషన్తో స్టార్ట్ అయిన నాటక రంగం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో దాని పొజిషన్ ఎట్లా ఉంది అంటే ఒక్కో హీరోకి ఒక్కో వర్గాలు, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్, వాళ్ళల్లో వాళ్ళే లైక్ మీ హీరో గొప్ప అంటే మీ హీరో గొప్ప, ఇట్లా దీనిపైన కొన్ని ఫ్యాన్ వార్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. దీనిపైన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొంచెం సేపు ఈ ఫిలిం ఇండస్ట్రీని హాస్పిటల్ అనుకుందాం, ఈ యాక్టర్స్ని డాక్టర్స్ అనుకుందాం. ఇప్పుడు డాక్టర్స్ అంటే అందరూ కూడా ఒకే రకమైన డాక్టర్స్ ఉండరు కదండి. కొంతమంది అంటే స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో స్పెషలైజేషన్. చిన్నపిల్లలకి ఒక డాక్టర్ ఉంటారు, ఉమెన్కి ఒక డాక్టర్ ఉంటారు, తర్వాత బాడీలో ఉన్న ఒక్కో పార్ట్కి ట్రీట్మెంట్ చేయడానికి ఒక్కో డాక్టర్ ఉంటారు. అట్లాగే యాక్టర్స్ కూడా ఒక్కో రంగంలో అంటే వాళ్ళకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు స్పెషలైజ్ ఉంటారండి. అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్కరు స్పెషల్ ఉంటారు. ఇక్కడే మనం ఏం చేస్తున్నామంటే అందరినీ కూడా కంపేర్ చేస్తున్నాం, ఈ హీరో ఇట్లా ఆ హీరో ఇట్లా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి డాక్టర్కి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం.